తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై నోరెత్తలేదన్నారు బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా చిమ్మపూడి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై కరెంటు మీటర్ల బిగింపుకు సంబంధించి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తాము పోరాడామంటూ తెలిపారు. లోక్సభలో తాము పోరాడుతుంటే రాష్ట్రాల నుంచి గెలిచిన 7 ఎంపీలు ముసిముసి నవ్వులు నవ్వారంటూ గుర్తు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ పక్షాన పోరాడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలేనంటూ నామా గుర్తు చేశారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినపడాలంటే ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. గురించి అయితే ఎన్ని రోజులు లోన ధర్నా చేశారు. నిమి అన్న కనీసం ఉన్నటువంటి 7 అటో 4 ఇటో 3, అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి. మేము ప్లే కార్డు పెట్టుకొని మన రైతాంగం అందరి దగ్గర ఓట్లు కొనట్లేదు, నాన్న ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పార్లమెంట్ లోన ధర్నాలు చేసిన, పార్లమెంట్ బయట ధర్నాలు చేస్తుంటే కూర్చొని మేము ధర్నాలు చేసి గొడవ పెడుతుంటే అర్థంటే పార్లమెంట్ లో కూర్చొని నవ్వుకుంటూ ఇక్కడ తెలంగాణ బిడ్డల ఓట్లు వేయించుకున్న వాళ్ళు. అందుకనే తెలంగాణ గొంతుక మళ్ళా పార్లమెంట్ వినపడాలంటే అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నట్టు తెలంగాణ బిడ్డలందరూ కూడా, ఎంపీలందరూ కూడా గెలిపించాలని తెలంగాణ ప్రజల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అక్కడైతే ఏం చేయరు కానీ ఇక్కడ వచ్చి బట్టి మాయ మాటలు చెప్తారు. అది కూడా గమనించాల్సిన అవసరం ఉండదు.